జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగం 32 వ్యాసులు వారు చెప్పిన కర్మ సిద్ధాంతము శానసిత్తు ఇతివృత్తము చూద్దాం. వైశంపాయన ఋషివర్య, ధర్మరాజు గారు వ్యాసుల వారి మాట విని రాజ్యపాలన చేస్తా అన్నాడా అడిగాడు. ఇంకా ఇలా అంటున్నారు ధర్మరాజు మహారాజా వ్యాసుల వారితో, మహాత్మా వారి వారి భర్తలు చనిపోగా మిగిలి ఉన్న భార్యలు విలపిస్తూ ఉన్నారు, వారు దూషిస్తూ ఉన్నారు. వారి విలాపము నేను భరించలేకుండా ఉన్నాను, ఏం చేయమంటారు? అలా నా 100 మంది తమ్ముల భార్యలు విలపిస్తూ ఉంటే వారి ఆక్రందనలు వింటూ ఎలా ఈ భూభాగాన్ని పరిపాలన చేయగలను అని అనగా మళ్ళా స్పందిస్తూ ఇలా అంటున్నారు వ్యాసుల వారు, ధర్మరాజా నీది అనవసర వ్యాకులత, అనవసర రాద్ధాంతం. కురుకుమారుల యొక్క భార్యల రోదన ఏడ్పులు, దానికి కారణము నీవు కాదు కదా, దానికి కారణం ఎవరో వారికి తెలుసు కదా. ఇంకా ధర్మరాజా, ఒకరికి భర్తహీనత లేదా భార్యహీనత, ధనహీనత, రాజ్యహీనత అనేవి వస్తుంటాయి. దానికి కారణము ఈ జన్మ కర్మలు కాదు. ఈ జన్మ కర్మలు కొన్ని అయితే కొన్ని కారణములు గత జన్మ ఉంటాయి. గత జన్మ పావపుణ్యాలు కూడా ఫలితాన్ని ఈ జన్మలో వారు అనుభవిస్తూ ఉంటారు. అది నీకు తెలుసు కదా, అది కర్మ సిద్ధాంతము కదా. ఒకనికి ధన సమృద్ధి, రాజ్య సమృద్ధి, భార్యలు, బిడ్డలు, మనుమలు అందరూ బాగుగా ఉన్నారు. ఒకనికి భార్య లేదు, బిడ్డలు లేరు, మనుమలు లేరు, ధనము లేదు, రాజ్యము లేదు, ఇలా ఉంటారు. దీనికి కారణము ఈ జన్మ కర్మలు కొన్ని అయితే గత జన్మ కర్మలు కూడా కొన్ని దీనికి కారణాలు అవుతాయి. ఇదే కర్మ సిద్ధాంతము, నీకు తెలుసు కదా. పూర్వజన్మ ఫలితాలను మనం ఒక్కసారిగా ఏమీ మార్చలేము. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, పరమ దుర్మార్గుడు, అధర్మపరుడు, పాపాలు చేసేవాడు రాజ్యాలు పరిపాలన చేస్తాడు, భార్యలు, బిడ్డలు, మనుమలు, అష్టైశ్వర్యములు అనుభవిస్తూ ఉంటాడు కొంతకాలం. దానికి కారణము ఈ జన్మపు పాప పంకిలాలు కాదు, అతని గత జన్మలో సంపాదించుకున్న పుణ్య ఫలము అతనికి అవన్నీ చేకూర్చాయి. అలాగే ఎంతో కష్టించి పనిచేస్తాడు, ఉత్తముడు, ధర్మము తప్పడు, కానీ అతనికి భార్యహీనత, పుత్రహీనత, ప్రపుత్రహీనత, ధనహీనత అన్నీ ఉంటాయి, బాధలు అనిపిస్తూ ఉంటాడు. దానికి కారణం కూడా ఈ జన్మలో అతను చేసిన పాపపుణ్యాలు కాదు, గత జన్మలో అతను చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇదియే కర్మ సిద్ధాంతం. ఇవి తెలుసుకొనక మానవుడు మంత్రతంత్రాలు పనిచేస్తాయని, భూత ప్రేతాలు నివసిస్తున్నాయని, మందులు పనిచేస్తాయని, జబ్బులు వస్తున్నాయి, మందులు తగ్గుతున్నాయి జబ్బులు అని అనుకుంటారు. ఇవంతా కూడా భ్రమ. ఇవన్నీ దైవ కృప వల్ల పూర్వజన్మ సుకృతాలుగా మనకి వచ్చిపోతుంటాయి. ఇదంతా కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగే పనులు. ఇదియే వాస్తవం, దీన్ని నీవు నమ్ముము. ధర్మరాజా, నేను ఒక ఇతిహాసగా చెప్తాను వినండి. శానజిత్తు అనే ఒక మహారాజు తన పుత్రుని మరణం వల్ల ఎలా చింతించి ఎలా అయిపోయాడు, చివరిగా ఎలా జ్ఞానబోధ పొందాడు చెప్తాను వినండి. వైశంపాయన ఋషివర్య, పూర్వజన్మ ఫలం అనుభవించుట కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాడు వ్యాసుల వారు. బాగా చెప్పండి, వింటాను అన్నాడు మహారాజు. అవును మహారాజా, వ్యాసుల వారు శానజిత్తు కథ చెప్తున్నాడు వినండి. శానజిత్తుడు అనే రాజు అతని పుత్ర మరణంతో పొందిన వ్యధను, ఆ పొందిన జ్ఞానాన్ని సభలో చెప్తున్నాడు. సభాసదులారా, ఈ జన్మలో మనం కొందరిని బాధించుట, కొందరు మనలను బాధించుట,
ఇవన్నీ కూడా పూర్వజన్మ ఫలం వల్లనే జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా కాల ప్రభావమే. ఈ కాల ప్రభావ జ్ఞానాన్ని తెలుసుకున్న పండితుడు వచ్చే బాధలకు సుఖాలకు బాధపడడు, సంతోషించడు. ధనము, భార్య, బిడ్డలు, మనుమలు వచ్చినా వారు పోయినా కూడా బాధపడడు. అలా బాధపడుట, సంతోషించుట తెలివి తక్కువతనం అని అంటాడు. ఇదంతా కూడా పూర్వజన్మ ఫలితం, కాలానుగుణంగా జరిగేవి అని అతడు భావిస్తాడు. మనం దుఃఖిస్తే పోయిన వారు వస్తారా? జ్ఞానులు, పండితులు వాటి గురించి దుఃఖించరు. స్థితప్రజ్ఞులు సంతోషానికి ఆనందించరు, దుఃఖానికి బాధపడరు. మూర్ఖ చక్రవర్తులు, జ్ఞానశ్రేష్ఠులు ఇద్దరు. మూర్ఖ చక్రవర్తికి సంతోషములు వస్తే పొంగిపోతాడు, దుఃఖములు వస్తే కృంగిపోతాడు. జ్ఞానశ్రేష్ఠుడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు గనుక సంతోషములు వస్తే పొంగిపోడు, దుఃఖములు వస్తే కృంగిపోడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడు. జ్ఞానశ్రేష్ఠులు ఇహపర సుఖాలకు పొంగిపోరు, కష్టాలకు దుఃఖించరు. ఇలా ఉపన్యాసాన్ని, జ్ఞానాన్ని పొందిన శానజిత్తు తన సభలో ప్రసంగం చేశాడు. ధర్మరాజా, నీవు ధర్మము తెలిసిన వాడివి, ఎవరో దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు అని నీకు సంబంధం లేని వాటిని నీపైన వేసుకొని నీవు పరధర్మం ఆచరిస్తాను అంటే నీకు అది ధర్మము కాదు. నీకు ధర్మం రాజ్యపాలన చేయుట, అది ఏ నీ స్వధర్మం. దాన్ని విడిసి పరధర్మమైనటువంటి తపస్సుకు పోతాను అడుగులు కనడం సరికాదు. నీవు రాజ్యపాలన స్వీకరించి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి. చాతుర్వర్ణ్య ధర్మాలను అమలు చేయి. ధర్మాన్ని కాపాడుము. దుష్టులను, పాపాత్ములను, అధనపరులను ధననిధితో సక్రమంగా శిక్షించు. నీకు జన్మతః వచ్చిన క్షత్రియ ధర్మము, రాజువు కాబట్టి రాజు ధర్మము, ఈ రాజ్య పాలనము, దానిని సక్రమంగా చేసి ప్రజల యొక్క మన్ననలను పొంది కీర్తి పొందుము. ఇహపర లోకాల్లో కూడా నువ్వు సుఖంగా ఉంటావు, ఉత్తమ లోకాలు చేరుకుంటావు. మహాత్మా వ్యాసప్రభు, నా కుమారుడు అభిమన్యుడి యొక్క మరణము, అలాగనే ద్రుపద విరాట మహారాజుల యొక్క మరణము, కర్ణుని మరణము, నా 5 కుమారులు ఉపపాండవుల యొక్క మరణం నేను తలుచుకొని బాధపడుతూ ఉన్నాను. వారిని నేను మరవలేకుండా ఉన్నాను. మహాత్మా, నాకు ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు భీష్ముల వారు. ఎంతో ప్రేమతో చూశారు. ఆ మహాత్ముల వారిని కూడా మేము సంహరిస్తున్నాం. వారు కూడా రేపో మాపో పరలోకానికి వెళ్ళిపోతారు. మాకు ఎంతో ప్రేమతో క్షాత్ర విద్యలు నేర్పినటువంటి ద్రోణాచార్యుల వారిని కూడా మేము యుద్ధంలో సంహరించుకున్నాం. కనుక నేను ఇవన్నీ మరిచి ఎలా రాజ్యపాలన చేయగలను అని అన్నాడు ధర్మరాజు. ఈ మాటలు విన్నటువంటి వ్యాసుల వారికి కూడా కొంత అసహనం ఏర్పడింది. ధర్మరాజు మాటలు విని, ఏమయ్యా ధర్మరాజా, నేను, నీ తమ్ములు, నీ భార్య, మునివర్యులు అందరూ కలిసి నీకు తగిన ధర్మం గురించి బోధిస్తూ ఉంటే మరలా నీవు వేదాంతాలు చెప్తున్నావు. మాకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు మా ధర్మం ఎవరైనా అర్థం కాలేదా? మళ్ళా మెట్ట వేదాంతంతో మాట్లాడుతున్నావే, ఎందుకు అలా? మా ధర్మము నీకు అర్థం కాలేదా? ఈసారైనా నేను చెప్పే ధర్మాన్ని జాగ్రత్తగా విను అని కొంచెం కఠినంగా మాట్లాడారు వ్యాసుల వారు ధర్మరాజుతో. ధర్మరాజా, ఈ విశ్వంలో ఏదైనా ఈ విశ్వ ప్రకృతి రహస్యం బట్టి పెరుగుట విరుగుట, విరుగుట పెరుగుట జరుగుతూనే ఉంటుంది. ఎత్తుగా పెరుగుట విరుగుట కొరకే, బాగా దగ్గర కావటం దూరం కావడం కొరకే, పుట్టటం గిట్టటం కొరకే, సుఖపడుట కష్టపడ్డానికే. ఇది
ఈ సృష్టిలోని ప్రతి జీవికి ప్రతి వస్తువుకు వర్తిస్తుంది. ధర్మరాజా, నిన్ను బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఏ కార్యం నిర్వహించాలని చెప్పి పంపించాడో ఆ కార్యాన్నే నువ్వు నిర్వహించాలి. అది నీకు ధర్మం. నీవు స్వంతంగా రాజుగా లేవు. బ్రహ్మదేవుడు నిన్ను రాజుగా పుట్టించాడు. రాజ్యాన్ని పరిపాలన చేయమని ఇచ్చాడు. నీవు రాజ్యాన్ని పరిపాలన చేయాలి. అలా బ్రహ్మ నిర్ణయాన్ని నీవు కాదని రాదు. అలా కాదంటే నీవు ధర్మం తప్పిన వాడవే. నీవు సొంతంగా నీ ధర్మాన్ని నీవు నిర్ణయించుకోజాలవు. నీకు స్వతహాగా క్షత్రియ రాజధర్మాలు వర్తించుతున్నవి గనక నీవు క్షాత్ర బలంతో సంపాదించుకున్న రాజ్యాన్ని ధర్మంగా పరిపాలన చేయటమే నీకు ధర్మం. అంతేగాని వేరే చేయటం నీకు పరధర్మం కాగలదు. అధర్మానికి పాలు పడకు అని గట్టిగా చెప్పాడు వ్యాసుల వారు ధర్మరాజు. జై శ్రీమన్నారాయణ.